నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేంద్ర. గత కొద్ది రోజులుగా భారత్ బంగ్లా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బంగ్లాదేశ్లో హిందువులపై వేధింపులు ఆగకుండా కొనసాగుతున్నాయి. దీంతో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్తో పాటు పలు హిందూ సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో వీహెచ్పీ, బజరంగ్ దళ్, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనకు దిగారు. నిన్న ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. బంగ్లాదేశ్లో హత్యకు గురైన దీపు చంద్రదాస్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మహ్మద్ యూనస్ దిష్టిబొమ్మలను కూడా నిరసనకారులు దహనం చేశారు. గత వారం రోజులుగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాలు వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఆ తర్వాత ఆమె భారత్లో ఆశ్రయం పొందినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు సహాయపడుతుందని భారత్ ఆశిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హిందూ సంఘాల పిలుపుతో నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోహింగ్యాలు అక్రమంగా వచ్చి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పెద్ద సంఖ్యలో ఇక్కడ శాశ్వతంగా నివాసాలు ఏర్పరచుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. నిజానికి బంగ్లాదేశ్లోని 94% సరిహద్దు భారత్తో ఉంది. బంగ్లాదేశ్ చుట్టూ దాదాపు అన్ని వైపులా భారత్ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ సమస్యను మనం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలను చైనా ఉపయోగించుకుంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి డిస్కషన్ లో పాల్గొనేందుకు తులసిరెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే సార్. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్తే. ముందుగా పుల్లారావు గారు, అంటే ఓవరాల్గా చెప్పండి, జరుగుతున్న విషయాలకు సంబంధించి ఏం సూచించచ్చు? అంటే ఇక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు కేవలం అంతర్గత రాజకీయ సమస్య, లేకపోతే భారత్తో ఉన్న భారత్కి ఏదైనా భద్రతాపరమైన ఇష్యూ ఉందా దీనివల్ల? మనం మర్చిపోకూడదు చరిత్ర ఏంటి, బంగ్లాదేశ్ భారతదేశ్ అది మర్చిపోకూడదు. 1905లో బ్రిటిష్ హయాంలో అప్పుడు ఉండే బెంగాల్ ప్రావిన్స్ని విడదీశారు. ఈస్ట్ బెంగాల్ అని పెట్టారు ముస్లిమ్స్కి, వెస్ట్ బెంగాల్ అని పెట్టారు హిందూస్కి. తర్వాత చాలా గొడవలు అయిపోయి అప్పటి నుంచి బ్రిటిష్ స్టార్ట్ చేశారు. ఇలా కమ్యూనిటీస్ని డివైడ్ చేస్తే మనం పరిపాలించవచ్చు. కమ్యూనిటీని డివైడ్ అది చరిత్ర, అప్పటి నుంచి ఉన్న చరిత్ర. కొత్త ఏం కాదు. ఇవాళ ఎవరు వెళ్ళి మొహమ్మద్ యూనస్ చేశారు, లేకపోతే నేను చేశాను, మీరు చేశాను కాదు. హిస్టరీ అప్పటి నుంచి వస్తుంది. తర్వాత అన్ఫార్చునేట్గా హిస్టరీలో మనం వెనక్కి తిరిగి చూస్తే చాలా కాగితాలు, ఎవ్రీ పేజ్ రక్తంతో దారి ఉన్నది ఆ ప్రాంతం. చాలా మంది మనం పంజాబ్లో జరిగిన గొడవలు అనుకుంటాం, కానీ ఇక్కడ ఎక్కువ గొడవలు జరిగినాయి. ఆ హిస్టరీ అంతా వచ్చాక పాకిస్తాన్ ఫామ్ అవ్వింది. వాళ్ళు పాకిస్తాన్ పక్కన వెళ్ళారు. ఇక్కడ భారతదేశం ఉన్నది. ఆ గొడవలు వచ్చినాయి. 71 మనం ఏదో సాయం చేశాం. వేరే దేశం వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ వేరే దేశం వచ్చిన విధానాలు చరిత్ర మారదు కదా, అలా జరుగుతూ ఉన్నది. గొడవలు కొత్త ఏం కాదు. ఎవరైతే అధికారంలోకి వచ్చి కుదరదో కొంచెం గొడవలు ఎక్కువ చేస్తారు. మొహమ్మద్ యూనస్ సెలెక్ట్ అయిన మనిషి కాదు, తాత్కాలికంగా వచ్చాడు. ఆయన కొన్ని కక్షలు ఉన్నాయి, సాధించుకుంటున్నాడు, ప్లే చేస్తున్నాడు, ఆట జరుగుతూ ఉంటారు. ఇది తగ్గట్లేదు. అది ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే కొంచెం మనకు కూడా మన దేశంలో అప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని మార్పులు వచ్చినాయి. ఇప్పుడు అక్కడ కూడా మార్పులు వచ్చినాయి. ఇవన్నీ తగ్గవు. పాపులేషన్ చాలా మంది బంగ్లాదేశ్ నుంచి ఈ 40-50 సంవత్సరాల్లో భారతదేశానికి వచ్చారు హిందూస్. అక్కడి నుంచి ఆసాం, గీసాం అక్కడ వాళ్ళు వచ్చారని ఆరోపణ ఉన్నది. అది నిజం అబద్ధం చాలా వరకు సెన్సస్ వెళ్తారు. చాలా పాపులేషన్ మారింది. రాబోయే రోజుల్లో ఏదో ఇందాక మీ కమెంటేటర్ అంటూ ఎలక్షన్ ఫిబ్రవరి అయిపోయాక ఏమొస్తుంది? ఒకవేళ ఎలక్షన్ అవ్వకపోతే
ఎలక్షన్లో ఇంకో వ్యక్తి వస్తే, అరాచకం వస్తే, ఇవన్నీ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్. బంగ్లాదేశ్ 71లో దేశం ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ చేసిన వ్యక్తి షేక్ ముజిబుర్ రెహమాన్ మొత్తం కుటుంబాన్ని, ఆ హసీనా అహ్మద్ తప్ప అందరిని చంపేశారు కదా మిలిటరీ, కొంతమంది ఆఫీసర్స్ వెళ్ళి అయిపోయి. దాని తర్వాత ఎవరైతే టేక్ ఓవర్ చేశారో 9 సంవత్సరాల్లో జియా, అతన్ని చంపేశారు ఇంకో మిలిటరీ ఫ్యాక్షన్. తర్వాత జియా వచ్చాక ఈవెన్ జైల్లో పెట్టింది బయట కవి. ఇప్పుడు ఆమెను బయట పంపించింది. ఏ ప్రభుత్వం ఇప్పుడు 1971 నుంచి బంగ్లాదేశ్లో సాఫీగా చేతులు మారలేదు. ఏ ప్రభుత్వం. ఒక 2009లో హసీనా ఫస్ట్ టైం ఎలక్షన్ గెలిచినప్పుడు తప్పక పవర్ ఇచ్చారు. అప్పుడు ఇలా వదలకుండా ఏదో ఎలక్షన్ రిక్ చేసిన అలిగేషన్స్ ఉన్నాయి, గడుపుకుంటా వచ్చారు. సో అది సెటిల్ స్టేట్ కాదు, స్టెబిలిటీ లేదు. ప్రజలు ఏం చేస్తారు అక్కడ, పాపం నాయకులు ఆడుకుంటా ఉంటే వల్ల ఆ అన్సెటిల్ స్టేట్ ఉన్నది ఒకటి. ఇంకా కుదరదు అని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే చక్కగా బంగ్లాదేశీ నాయకులు పోయినా ఇంకా బంగ్లాదేశ్ మిగులుతుంది కదా దేశం. సో మనం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి ఆ దేశంతో. మనకి వాళ్ళకి 5,000 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది, కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఈవేళ ఉన్నది బ్యాడ్ న్యూస్, రేపు ఉండదు. ఒకనప్పుడు లాస్ట్ సెంటెన్స్, మన మిత్రులందరూ రెడీగా ఉన్నారు, లాస్ట్ సెంటెన్స్ మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేశాలతో మనం కేర్ఫుల్గా డీల్ చేయాలి. విరోధిగా ఉండిన ఇవాళ స్నేహంగా మార్చుకోవాలి. మన జాగ్రత్త మనం పడాలి. ఆ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే హిందూసా, మైనారిటీసా, ముస్లింసా ఎవరైతే అక్కడ బాగోలేదో వచ్చేస్తే మనం స్థలం ఇవ్వాలి, ఇచ్చేస్తే సెట్ అయిపోతాయి. లాస్ట్ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోవాలి, 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ వచ్చాక మనకు వ్యతిరేకంగా ఉంటుంది, మన మీద జిహాదీలు పంపిస్తారు, చంపేస్తారు అందరూ. ఇప్పుడు మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్. 3 సంవత్సరాల్లో పరిస్థితి మారిపోయింది. సో ఏది పర్మనెంట్ కాదు, మనం కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఆరాటం పట్టుకోవడం, ఎమోషన్ వద్దు. హిస్టరీ వెనక్కి తిరిగి చూస్తే చాలా క్లుప్తంగా నేను చెప్పాను, చాలా ఘోరమైన హిస్టరీ ఆ ప్రాంతంలో జరిగింది. ఓకే, తులసిరెడ్డి గారు చెప్పండి సార్. ఇక్కడ 2 అంశాలు ప్రస్తావిస్తే, మీ పాలనలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలంగా ఉండేవని ఆ కొంత వర్గం నుంచి, కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట ఒకటి తీసుకుంటే, రెండవది భారత్లో అక్రమ వలసదారులు రోహింగ్యాలు ఖచ్చితంగా ఎక్కువ శాతం గతంలోనే జరిగే, బీజేపీ అధికారంలోకి వచ్చాక లేవు అనేది ఇంకో పాయింట్. ఇప్పుడు మనం ప్రస్తుతము ఈ వలసదారుల గురించి మాట్లాడుతున్న సమయం కాదు ఇది. బంగ్లాదేశ్ లో ఉండే హిందువులను ఎలా కాపాడుకోవాలా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా అనేది అది మెయిన్ ఇష్యూ ఇప్పుడు వచ్చేసి మనకు. అది దాని గురించి చాలా జాగ్రత్తగా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం. ఈ సందర్భంగా ఒకటి సుమతి పద్యం జ్ఞాపకం వస్తా ఉంది. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులు ఒకట తథ్యము సుమతి అని 350 సంవత్సరాల క్రితము పద్యం రాసినటువంటి ఆ సుమతి పద్యం జ్ఞాపకం వస్తా ఉంది. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులు ఒకట తథ్యము సుమతి అని. తామర పుష్పాలు నీటిలో ఉన్నంత వరకు సూర్యునికి కమల పుష్పాలకు స్నేహం. ఆ తామర పుష్పాలు బయటకు వస్తే అవే సూర్యరశ్మికి అవి మాడి మసి అయిపోతాయి. కాబట్టి ఆ విధంగా మిత్రులు శత్రువులు అనేది ఇప్పుడు మనము బంగ్లాదేశ్ వచ్చేసి మీరు చెప్పినట్లు మనకు మిత్ర దేశము, మన పొరుగు దేశము, మన వలన ఏర్పాటైన దేశము. కాబట్టి అటువంటి దేశం వచ్చేసి ఈ విధంగా తయారు కావడం అనేది చాలా బాధాకరం. సరే, ఇక్కడ మరి విచిత్రాలు ఏమంటే, ప్రపంచంలో హిందూ జనాభా ఎక్కువ గల దేశాల్లో ఇది 3వది. ప్రపంచంలో హిందూ జనాభా ఎక్కువ గల దేశాల్లో 1 భారత్, 2 నేపాల్, 3 బంగ్లాదేశ్. అదేవిధంగా ముస్లిం జనాభా, ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్ 4వది, ఇండియా 3వది. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో ఇండోనేషియా నంబర్ 1, పాకిస్తాన్ నంబర్ 2, భారత్ నంబర్ 3, బంగ్లాదేశ్ నంబర్ 4. హిందువులు ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్ నంబర్ 1, నేపాల్ నంబర్ 2, బంగ్లాదేశ్ నంబర్ 3. కాబట్టి ఇది ఒక పెద్ద విచిత్రమైనటువంటి సన్నివేశం అన్నమాట ఇది. అవును సార్. ఇక్కడ 1 మతపరంగా, 1 భాషాపరంగా, 3వది అస్థిరత, అనేక కారణాలు. అక్కడ మతపరంగా చూస్తే ఇస్లాం అధికారిక మతం, 91.1% మంది ఇస్లాం మతస్థులు, సున్నీలు. నేను చెప్పినట్టు ప్రపంచంలో మతం వచ్చేసి
మనకంటే మన తర్వాత వస్తుంది 4వ అతిపెద్ద దేశం ముస్లిం జనాభా వరకు. భారత్ తర్వాతనే వస్తుంది అది అతిపెద్ద దేశం. తర్వాత అక్కడ హిందువులు 7.95%. ఇక్కడ హిందువులు ప్రపంచంలో ఎక్కువగా ఉండే దేశాల్లో 3వది. దాని తర్వాత బౌద్ధులు 0.6%, క్రైస్తవులు 0.3%, ఏ మతం లేని వారు 0.1%. ఇది మత ప్రాతిపదిక మీద చూసే. ఇక్కడ 2026 ఫిబ్రవరిన ఎన్నికలు జరిగేటంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా 5 పార్టీల్లో ఒక పార్టీ అవామీ లీగ్ పార్టీకి వచ్చేసి నిషేధం వేశారు. మిగతా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇది భారత్ వ్యతిరేకత మీద ఆధారపడింది. తర్వాత జమాతే ఇస్లాం పార్టీ, ఇది మా ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ. దానికి తోడు ఈ రీసెంట్ గా విద్యార్థి ఉద్యమాలు వచ్చినట్టు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ అండ్ ఇంక్విలాబ్ మంచా పార్టీ. కాబట్టి ఈ 5 పార్టీల్లో ఒక పార్టీని అవామీ లీగ్ నిషేధం విధిస్తే మిగతా 4 ఉన్నాయి. మనకు భారత్కు అనుకూలమైనటువంటి పార్టీ ప్రభుత్వము అవామీ లీగ్, ఆ నాయకులు. కానీ అటువంటి దాన్ని నిషేధం విధించారు. మిగతాది వచ్చేసి భారత్కు వ్యతిరేకత, హిందువులకు వ్యతిరేకత, తర్వాత ఈ యొక్క విద్యార్థి ఉద్యమాలకు దానికి తాడు బంగారం లేని ఉద్యమాలు ఏదో మూమెంట్ లో వచ్చినాయి వాళ్ళు. కాబట్టి వీళ్ళు రేపు రాజకీయంగా ఈ యొక్క పోరాటంలో కొందరు మతం ఉపయోగించే వాళ్ళు ఉన్నారు అక్కడ, కొందరు భారత్ వ్యతిరేకతతో అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు, హింసతో రావాలనుకునే వాళ్ళు. ఈ విధంగా మల్టీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్నికల వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎన్నికల తర్వాత కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, తర్వాత పరిస్థితి. కానీ ఈ లోపల భారతదేశం వచ్చేసి డెఫినెట్ గా మన పొరుగు దేశము, మన మిత్ర దేశము, హిందువులు ఎక్కువగా ఉన్న దేశము. కానీ ఏ కోణం చూసినా మనం జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన అవసరం ఉంది దీంట్లో. ఒక విధంగా నాకు తెలిసి హసీనా డెమోక్రటిక్ గా ఉందా, అన్డెమోక్రటిక్ గా, ఏమైనా హసీనా ప్రభుత్వాన్ని మనం కాపాడుకోలేకపోవడం అనేది ఆన్నే ఫస్ట్ తప్పు చేసాం అనిపిస్తుంది. మన ద్వారా ఆల్రెడీ ఆవిడ ఉంది అధికారము, మనం పక్కనే ఉన్నాము. హసీనాను వాళ్ళు వచ్చేసి విద్యార్థి ఉద్యమాలు ఏదైనా సరే ఆ దేశం నుండి పారిపోయి మన దేశంలోకి వచ్చి మనం ఆశ్రయం కల్పించే బదులు ఆమె అక్కడనే నిలబెట్టి ఉంటే ప్రభుత్వం ఉంది. మనం ఇంత పెద్ద దేశం వచ్చేసి ఒక దేశాన్ని విడగొట్టినటువంటి భారత ప్రభుత్వం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ జంజట్ యువత వినే పరిస్థితిలో లేరు కదా సార్. అంటే మీరు అన్నట్టు కరెక్టే, కానీ అక్కడ జంజట్ యువత ఉద్రిక్తంగా అంత స్థాయికి ఎందుకు వచ్చిందంట? ఆ స్థాయికి ఎందుకు వచ్చిన భారతదేశం ఏం చేస్తా ఉంది? గురుకుంటుందా? అంత ఆ స్థాయికి వచ్చే భారత వ్యతిరేకత ఆ స్థాయికి వచ్చేటంత వరకు, మతమోద్యం ఆ స్థాయికి వచ్చేటంత వరకు మనం ఏం చేస్తున్నాం? వచ్చేసి విదేశాంగ విధానం దేనికి ఉండేది? దీనికే కదా విదేశాంగ విధానం అనేది, దీనికోసమే వచ్చేసి. కాబట్టి అది ఈ విషయంలో మాత్రము భారత విదేశాంగ విధానము టోటల్ ఫెయిల్యూర్. కానీ ఇది సందర్భం కాదు. అందరూ భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన సమయము. కానీ మద్దతు ఇచ్చామని చెప్పేసి చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన సమయం. అక్కడ మనం ఏమి చేసినా కానీ అక్కడ హిందువులు వచ్చేసి నష్టపోయే విధంగా కాకుండా మనం జాగ్రత్తగా భారత విదేశాంగ విధానము హసీనా దేశం నుండి పారిపోవడము ఆ స్థాయికి తీసుకురావడమే మన విదేశాంగ విధానం ఫెయిల్యూర్ అన్నమాట. ఈ రోజు చేసే పని ఆ రోజు చేసింటే, ఇప్పుడు ఆవిడ మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసేది హిందువులకు కాపాడేది చాలా ఈజీ కదా. మనకు అక్కడ హిందువులకు వ్యతిరేకమైన ప్రభుత్వము, భారత్కు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు గోటితో పోయేదానికి గొడ్డలతో ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ సున్నితంగా వ్యవహరించాలా. సరే, ఏది ఏమైనా ఇది మొత్తము భారతీయులందరూ భారత ప్రభుత్వానికి మద్దతు ఉండి దాన్ని చాలా జాగ్రత్తగా సున్నితంగా అక్కడ హిందువులకు ఇబ్బంది లేకుండా ప్రయత్నించాల్సినటువంటి సమయం ఇది అనేది నా అభిప్రాయం. ఆంజనేయ రెడ్డి గారు. రాజేంద్ర గారు నమస్తే. మీకు చర్చలో పాల్గొంటున్న అనలిస్టు పెద్దలుకి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రతినిధి శ్రీ తులసిరెడ్డి గారికి, ఫరూక్ గారికి, సిపిఎం నాయకులందరూ కూడా నమస్కారాలు. మనము కొన్ని విషయాల్ని చాలా నిష్పక్షపాతంగా ఉండాలి, డిప్లొమాటిక్ గా ఉండాలనుకుంటే సమస్యలు ఇంకా పెరిగిపోతుంటాయి. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు పాకిస్తాన్ లో హిందువుల జనాభా ఎంత? 20.5% పాకిస్తాన్ లో హిందువుల జనాభా. ఈరోజు పాకిస్తాన్ లో హిందువుల జనాభా ఎంత? 2.17. ఏమయ్యారు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళంతా?
బంగ్లాదేశ్ లో ఒకప్పుడు హిందువుల జనాభా ఎంత, నేను చెప్పేది 1971 విషయమే చెప్తున్నాను. 1947 విషయం చెప్పడం, 1971 బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత హిందువుల జనాభా ఎంత? 22%. ఈరోజు బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా ఎంత? 7 చిల్లర. తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ పోయారు హిందువులు? మీరు నాతో అనొచ్చు, మీరు ఈ మతత్వ కోణంలో చూస్తున్నారా, ఇంకా ఏదైనా మీరు ఏమైనా అనుకోండి, కానీ ఈ రోజు హిందువులు పాకిస్తాన్ లో గాని బంగ్లాదేశ్ లో గాని అక్కడ స్వేచ్ఛగా వారి మతాన్ని ఆచరించుకునే అవకాశం గాని, వారి ధర్మాన్ని పాటించే అవకాశం గాని, వారు అన్ని హక్కులతో జీవించే పరిస్థితులు ఈ రోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో లేవు లేవు లేవు. ఇది నిర్ద్వందంగా మన అందరం కూడా ఆమోదించవలసిన అవసరం. ఏమిటి కారణం? కారణం ఏమి లేదు, ఇస్లాము జిహాదీ రాడికల్ మనస్తత్వం, అంతకంటే వేరే లేదు. అది ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏమి మొన్నటికి మొన్న మనం ఆస్ట్రేలియాలో చూసాం. అమాయకులైన యూదుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారో మనం చూసాం. అక్కడెక్కడో పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ మధ్య ఉండే డిస్ప్యూట్ కాన్ఫ్లిక్ట్ ఆసరాగా చేసుకుని మనం ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో చూసాం. కానీ మనం భారతదేశంలో సెక్యులరిస్టులు ఏమేమో మాట్లాడుతుంటారు, అది జిహాదీ కాదు, ఉగ్రవాదానికి మతం లేదు. వాట్ నాన్సెన్స్ అండి. మనం ఏం ఆలోచిస్తున్నాం ఈ దేశంలో? ఈరోజు బంగ్లాదేశ్ ఎవరి వల్ల ఏర్పడింది? ఆ రోజు 1971లో బంగ్లాదేశ్ కోసము మన యొక్క సైన్యం ఏం చేసింది? 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకు లొంగిపోయారు. బంగ్లాదేశ్ ఏర్పడే విషయంలో ప్రధాన బాధ్యత భారతదేశం ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో జరిగింది. దాన్ని మనందరం ఆమోదించాం. కానీ ఈరోజు తర్వాత ఏ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? బంగ్లాదేశ్ లో ఈ 10 సంవత్సరాలు బీజేపీ వచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలు కాదండి. వీళ్ళందరూ ఏమయ్యారు? 22% ఉన్న జనాభా ఈ రోజు 7.5% ఎందుకు వచ్చింది? ఈ 10 సంవత్సరాలు జరిగిందా? ఇది బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి, భారతదేశం నుంచి చీలిపోయినప్పటి నుంచి అక్కడ హిందువుల పైన జరుగుతున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అరాచకాలు, అత్యాచారాలు ప్రపంచంలో మనం రికార్డు చేయొచ్చు. అన్నింటినీ కూడా భావితరాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏం జరుగుతుంది హిందువుల మీదని ఈ 2 దేశాల్లో. మనం బంగ్లాదేశ్కి ఎన్ని విధాలుగా ఆదుకున్నాం, మనం ఏ రకంగా ఆదుకుంటున్నాం ఇప్పటికి కూడా ఇంత సమస్య. ఆంజనేయ రెడ్డి గారు, అంటే గతంలో మన మిత్రపక్షం ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు, అతిపెద్ద హిందూ దేశంగా అక్కడున్న హిందువులకు సంబంధించి మనం ఏం చేయగలిగాం? అదే నేను చెప్తున్నాను సార్. ఏం చేయాలా? యుద్ధం ప్రకటించాలనా? ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పారు మనం ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టలేకపోయామని. మరి ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ అత్యాచారాలు జరిగేది తెలీదా? అప్పుడు తెలియదా? ఎందుకు పాకిస్తాన్ చేర్చవలసిన అవసరం వచ్చింది? నేనేమంటున్నా అంటే కొన్ని అంతర్గత వ్యవహారాలు, అంతర్గత విషయాల్లో మనం ఈ రోజు ప్రపంచం అంతా ఈ యొక్క ఇస్లామిక్ తీవ్రవాదులు వెళ్ళి భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదు అని మాట్లాడుతున్నారు కదా. ఏం చేయగలిగారు వాళ్ళు? ఈరోజు 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ చీలిపోయినప్పుడు ఆ పాకిస్తాన్ లో ఉన్న హిందువుల జనాభా చెప్పాను, ఈ రోజు జనాభా చెప్పాను. ఈ రోజు పాకిస్తాన్ ఏర్పడిన మన భారతదేశంలో ముస్లింల సంఖ్య ఏ విధంగా పెరిగింది? 9.5% ఉన్న ముస్లింల సంఖ్య ఈరోజు 14.5కి వచ్చింది. ఎందుకంటే భారతదేశము సర్వమత ఆదరిస్తుంది, ధర్మాలను ఆదరిస్తుంది, అందరికి కూడా అన్ని మతాలను గౌరవించాలని చెప్తుంది. కానీ ఇస్లామిక్ తీవ్రవాదులు, జిహాదీలు, అది ఆ వెర్షన్ వేరే అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన వెర్షన్ ఆ వెర్షన్ ఒక విషయం అంటే ఉగ్రవాదం అనే అంశం ఇక్కడ ప్రస్తావించిన ఉగ్రవాదం అనే అంశం ఉందా? కానీ ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒత్తిడి ఎందుకు తీసుకురావట్లేదు అనేది ఒక పాయింట్. భారతదేశం మీద ఎందుకు కక్ష? భారతదేశం ఒక శక్తిగా వెలుగుతుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో గౌరవం పొందుతుంది, ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. భారతదేశంలో సాంస్కృతిక వైభవాన్ని రీక్లెయిమ్ చేస్తున్నారు. భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కానీ జిహాదీ శక్తులు ఏమిటి? భారతదేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా తయారు చేయాలంటున్నారు కదా. వెస్ట్ బెంగాల్ ఇస్లామిక్ రాష్ట్రంగా తయారు చూస్తున్నారు కదా. ఇక్కడ ఉండే జిహాదీలు, మొల్లాలు ఏం చెప్తున్నారు? మేము ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా తయారు చేస్తాము, ఇస్లాము ఇక్కడ షరియట్లా రావాలని చెప్తున్నారు.
మనం చూసాం కదా, వెస్ట్ బెంగాల్ లో ఒక్క నిమిషం. ఒకడు బాబ్రీ మసీదు నిర్మిస్తున్నాడు. ఎంత ధైర్యమో, ఎంత ఒక్క ధైర్యమో. నిమిషం గఫూర్ గారు. నమస్కారం అండి. నమస్కారం గఫూర్ గారు. ఒకటి, మానవ హక్కులకు సంబంధించి వామపక్షం ఎప్పుడు బలమైన స్టాండ్ తీసుకుంటుంది మానవ హక్కులకు సంబంధించి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ క్లియర్ అండి. ఇప్పుడు ఏ దేశంలో కూడా మానవ హక్కులకు రక్షణ కలిగించాలనేది మా స్టాండ్. బంగ్లాదేశ్లో హిందూ ప్రజానికం మీద అట్లాగే మొన్న ఒకతని మాబ్ హత్య చేయడం, అంటే మాబ్ లించింగ్ చేయడం, సామూహిక మూగదాడి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రకంగా ఎక్కడ జరిగినా ప్రపంచంలో మేము ఏ మతం పేరుతో జరిగినా ఎవరు చేసినప్పటికీ దుర్మార్గాన్ని వ్యతిరేకించడంలో వామపక్షాలు ముందుంటాయి. ఇక సమస్య ఏంటంటే, ఇప్పుడు కొన్ని పార్టీల యొక్క ధోరణి చూస్తే ఎంత దారుణంగా అసలు సమస్యను వదిలిపెట్టి ఒక ఉన్మాదాన్ని పెంచేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాయి. ఇప్పుడు నేపాల్లో జడ్జెట్ జరిగింది. నేపాల్ యూత్ అంతా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. అక్కడ ఇస్లాం మతం ఉందా అక్కడ, లేకపోతే ఇంకో మతం ఉందా? హిందూ దేశంలోనే కదా అది. నేపాల్ హిందూ దేశము. అక్కడ ప్రధానమంత్రి తరిమేసే వరకు అక్కడ జరిగింది. దాని వెనకాల ఏమిటి చెప్పింది మనకు తెలిసింది. ఇంకా లోపల అంతర్గతంగా ఏమున్నాయో మనకు తెలియదు. అమెరికా యొక్క రోల్ ఉంది. అమెరికన్ హై కమిషనరు అతను ఇక్కడే మకాం, అంటే రిటైర్డ్ అయినటువంటి హై కమిషనరు, కొంతకాలంగా అక్కడే మకాం వేసి చాలా పెద్ద మోతాదులో డబ్బు ఖర్చు పెట్టినారని. హసీనా ఏం చెప్పిందండి? ప్రధానమంత్రిగా ఉండినటువంటి హసీనా అమెరికా ఒక దీవి అడిగింది, ఈ మొత్తం దేశాన్ని కంట్రోల్ చేయడం కోసం నేను ఇవ్వడానికి అంగీకరించలేదు, అమెరికా యొక్క తోడ్పాటుతో ఈ కుట్ర జరిగిందని. నా పాయింట్ ఏంటంటే, ఆంజనేయ రెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు ఒక మతం యాంగిల్తోనే ఉంటే ఈ దేశం ఏమవుతుందని నా భయం అది. ఎందుకంటే హిందువుల మీద పాకిస్తాన్లో దౌర్జన్యం జరిగినా, హిందువుల మీద బంగ్లాదేశ్లో దౌర్జన్యం జరిగినా, హిందువుల మీద ఏ దేశంలో దౌర్జన్యం జరిగినా తీవ్రంగా ఖండించాల్సిందే. మానవ హక్కుల్ని కాపాడాలా, అన్ని మతాల యొక్క సామరస్యాన్ని కాపాడాలా అనేటువంటి స్టాండ్ ఈ దేశంలో జరిగినా కూడా అదే స్టాండ్ మనం తీసుకోవాలా. ఇప్పుడు ఈరోజు పత్రికలు చూడండి, ఎందుకంటే ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఊగిపోతున్నాడు. ఒక లించింగ్కు అఖ్లాక్ కేసు మొట్టమొదటి దాడి, ఆ మొట్టమొదట సజీవంగా చంపింది. యూపీ ప్రభుత్వం కేసు విత్డ్రా చేసుకోవాలని ప్రపోజ్ చేసింది. కోర్టులు మేము అంగీకరించామని చెప్పా. అంటే మీరు చేసేది అంతా ఒక పద్ధతి, ఇతర దేశాల దానేమో భూతత్వంలో పెట్టి హిందువులకు ప్రమాదం. ఎందుకు ఈ రకమైనటువంటిది? బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి యూనిస్ ప్రభుత్వము హిందువుల్ని కాపాడడంలో విఫలమైంది అని చెప్తాం, అభ్యంతరం లేదు. అందరం కలిసి చెప్తాం. హిందూ ప్రజలకు రక్షణ కలిగించాలా, అక్కడ ఉండేటువంటి పౌరులందరికీ కూడా రక్షణ కలిగించాలా, అందరం కొట్లాడదాం. అదే సమయంలో బంగ్లాదేశ్ మన పక్కనే ఉంది. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ సార్, మతం అనేది సెకండరీ అండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మతం అనేది సెకండరీ. ఈరోజు అంతవరకే లేదు. చికెన్ నెక్ మీద నిఘా పెట్టినారు. యూనిట్ చెప్పాడు, హిందుస్థాన్తో చికెన్ లెగ్ను మేము దాన్ని కట్ చేయాలనుకుంటున్నామని. ఎక్కడికి పోతుంది అది? మిగతా ఈశాన్య భారతదేశం నుంచి పోయేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుతంత్రం. దేశానికి అది ప్రమాదం. ఒకరిద్దరు అక్కడ చనిపోకపోవడం కాదు, అసలు భారతదేశం మీద ఒక కుట్ర జరుగుతుంది, దానికి వ్యతిరేకంగా ఏం చేయాలా అనేటువంటి ఒక విశాలమైనటువంటి తత్వం లేనే లేదు. ఎంతసేపు ఉన్న మతం. ఇప్పుడు యూనస్ ఉన్నాడు, వాడే మతోన్మాది కాదు, మతోన్మాదుల చేతుల్లో. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మత ఆధారంగానే జరుగుతున్నాయి. హిందువుల మీద తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి. వినండి కొంచెం. యూనస్ వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, యూనస్ ను నోబెల్ ప్రైజ్ కు అమెరికా చెప్పింది. ఇవన్నీ కూడా మనం పరిగణలో పెట్టుకున్నప్పుడు ఖలీదా జియా వెనకాల జమాయతే ఇస్లాం కానీ మతోన్మాద కూటమి కానీ అక్కడ ఉంది. హసీనా కొంతమంది ఉరి తీసింది అక్కడ. దాంతో విపరీతంగా రెచ్చిపోయినటువంటి మతోన్మాదులు కుట్ర చేసి హసీనాకు వ్యతిరేకంగా ఈ యూత్ ను రెచ్చగొట్టి చేసినారు. ఈ రోజు కూడా పాకిస్తాన్ ప్రేరణ ఉన్నది. అక్కడ మతం పేరుతో బంగ్లాదేశ్ ను రెచ్చగొట్టి, ప్రజానీకాన్ని రెచ్చగొట్టి భారత్ వ్యతిరేక ఒక కేంద్రంగా మార్చేటువంటి కుట్ర జరుగుతోంది. ఇది మోర్ సీరియస్ అండి, ఇది మోర్ సీరియస్. కాబట్టి బంగ్లాదేశ్ మన పొరుగున్నటువంటి దేశం.
దాని దారిలోకి తీసుకుని రావడానికి మనం ఏం చేయాలా, అదే సమయంలో నిఘా, మనం నిరంతరం నిఘా పెట్టాల్సిన డెవలప్మెంట్స్ ఉన్నాయి. నిఘా పెడుతూ అక్కడ సైన్యం ఏం చేస్తుంది, అక్కడ ఏం రెచ్చగొడుతున్నారు, భారతదేశానికి వ్యతిరేకంగా ఏం కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటిదిగా చూడాలి. ఏమైనప్పటికీ బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ దురదృష్టకర పరిణామాల్ని మనం, ఎందుకంటే అది ఆ దేశం యొక్క ఆంతరిక సమస్య అయితే అక్కడ ఒక సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడడానికి భారత ప్రభుత్వం వైపు నుంచి ఏమేం ప్రయత్నాలు చేయాలనో ఓపెన్ ప్రకటించేస్తామా, ప్రకటించకుండా చేస్తామా, ఏం చేస్తామో ఆ రకంగా మనతో స్నేహం ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పడడానికి మనం మ్యాక్సిమం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మతోన్మాదంలో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ మించిన మతోన్మాదం, ఇసిస్ తర్వాత తాలిబాన్లు, ఆ తాలిబాన్లతో స్నేహం చేస్తున్నాం మనం. కాబట్టి మనం ఎంతసేపు ఊరికే చెప్పుకోవడం రెచ్చగొట్టడం వల్ల ఏం ఉపయోగం? మన అవసరాల మేరకు తాలిబాన్తో స్నేహం చేస్తున్నాం మనం. ఇక్కడ కూడా బంగ్లాదేశ్ పరిణామాల్ని కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రజల మధ్య సామరస్యము, హిందూ ప్రజల యొక్క రక్షణ, అట్లాగే పౌర హక్కుల యొక్క రక్షణ, విదేశీ కుట్రలు కుతంత్రాలు లేకుండా మన దేశం మీద దాని ప్రభావం పడకుండా ఏం చేయాలా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా భారత ప్రభుత్వం ఆలోచించాలా. ఆ రకంగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక్క నిమిషం ఆంజనేయ గారు, ఒక్క నిమిషం. మన పుల్లారావు గారు లీవ్ అవుతా అంటున్నారు. సార్ పుల్లారావు గారు, ఒక్క విషయం మీతో ప్రస్తావించాలి. ఒకటి, ఇక్కడ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం ఒకటైతే, రెండోది అత్యంత భూభాగం సరిహద్దు పంచుకున్న బంగ్లాదేశ్తో భారత్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా భారత్ మీద దాడులు జరిగే ప్రభావం ఉందా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇదే అంశానికి సంబంధించి నేను గతంలో కూడా డిస్కస్ చేశాను ఒక 2-3 రోజుల క్రితం. అక్కడ వచ్చిన ఒక ప్రస్తావన ఏంటంటే, చైనా లాంటి దేశాలు ఇక్కడ ఇటు పాకిస్తాన్ను ఇటు బంగ్లాదేశ్ను ప్రొవోక్ చేసి భారత్ని డైవర్ట్ చేసి అటు చైనా ఒకవేళ అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇందాక తులసిరెడ్డి గారు చెప్పిన పాయింట్ ఒకటి 1 by 1 పాయింట్ చెప్తా. హసీనా ఆమె చాలా అన్పాపులర్ అయిపోయింది, 15 సంవత్సరాలు పరిపాలించింది. గత 2 ఎలక్షన్స్ లో మిగతా అపోజిషన్ పార్టీస్ అందరూ బాయ్కాట్ చేశారు. అది చాలా అన్పాపులర్, ఎవరు ఆమె నిలబెట్టలేరు. భారతదేశం కూడా ట్రై చేసింది, మార్చుకో పద్ధతులు అంతే వదిలేదు, ఎవరికాళ్ళు వదిలేసాం. ఆమె నిలబెడతాం ఇంపాసిబుల్. రెండో పాయింట్, ఇందాక గఫూర్ గారు చికెన్ స్నాక్కి అన్ని భారతదేశం వంక కోసం చూస్తుంది. ఏమన్నా పిచ్చి పిచ్చి పనులు బంగ్లాదేశ్ బిగిన్ చేస్తే జవాబు ఇవ్వటానికి అందరు మర్చిపోతున్నారు. చికెన్ నెక్ అంటున్నారు. త్రిపురకి సముద్రానికి ఎంత దూరం? 60 మైళ్ళ 50 మైళ్ళ చెప్పండి, 60 మైళ్ళు దూరం. అప్పుడు ఫస్ట్ మనకి చిత్తగాం 1947లో ఆ ఊరు మనకే ఇచ్చారు బ్రిటన్. తర్వాత ఎవడో దరిద్రుడు యూనియన్ క్యాబినెట్ లో ఉండి అది ఇవ్వకపోయినా పర్వాలేదని మార్పిచ్చాడు. చిత్తగాంకి వస్తే మనకి ఆ పక్కన దారి ఉంటుంది. ఎంత ఎవరో స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు కన్నా చికెన్ నెక్, ఈ స్ట్రాటజీ ఎవరికి తెలియదా? అంత అమాయకుల 100 గజాలు రాస్తా ఉండినా చాలు. ఇవన్నీ అదేం పెద్ద వరి కాదు. ముఖ్యంగా ఏమిటంటే బంగ్లాదేశ్ ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. మనం అడ్జస్ట్ అవ్వాలి. మనకి దీనికి అడ్జస్ట్మెంట్ ఏంటంటే తప్పకుండా ఎవరైనా హిందువులు ఇక్కడికి వచ్చేస్తానంటే ఇంకెవరైనా, నేను ఇందాకన్నా అది పెద్ద డిబేట్ లో ఒక ముస్లిం పాకిస్తాన్ నుంచి అద్నాన్ సామి అని వచ్చాడు, వాళ్ళకి రిఫ్యూజ్ ఇచ్చాము. ఎవరు వచ్చినా వాళ్ళు రావచ్చు. అక్కడ ప్రాసిక్యూషన్ ఉంటే అది గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది. మనం తప్పకుండా ఆలోచన ఉండాలి. బంగ్లాదేశ్తో ఎప్పుడు మంచి టైం కదా. తర్వాత ఇంకో పాయింట్, మనకు కావాల్సిన గవర్నమెంట్ తెచ్చుకోవటం ఇంపాసిబుల్. వాళ్ళకి మనం అమ్ముడైపోతాం, తాకట్ అయిపోతాం. వస్తారు, వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. మనం తాలిబాన్తో అడ్జస్ట్ అయినప్పుడు మిగతా ప్రభుత్వాలు ఏమున్నాయి? ఏది గొడవ లేదు, అందరితో అడ్జస్ట్ అవ్వచ్చు. ఫిబ్రవరి తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా తులసిరెడ్డి గారికి, ఆ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎవరైతే ఆ ఖలీదా జియా అందరూ ఉన్నారో వాళ్ళతో కూడా ఇప్పుడు గవర్నమెంట్ మంచి సంబంధాలు పెట్టుకున్నది. వాళ్ళే అధికారంలోకి వస్తారు, వాళ్ళతో సంబంధాలు రీజనబుల్గా చేసుకున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తెరనకాల. ముఖ్యంగా ఏమిటంటే మనకి దురదృష్టం 71లో అసలు బంగ్లాదేశ్ అనేది మనం ఒప్పుకోవచ్చా, సాయం చేయొచ్చా? పాకిస్తాన్తోనే ఉండాలి. మనకి ఒక విరోధి నుంచి 2 అవేరు. అది చాలా పెద్ద పొరపాటు. మనం అనవసరంగా ఎక్కడైతే ఒక ట్రబుల్ స్పాట్ ఉన్నదో అక్కడికి వెళ్ళిన అనవసరంగా ఈవేళ వెనక్కి తిరిగి చూస్తే 50 సంవత్సరాల వెనక ఇది ఎంత పొరపాటు జరిగిపోయింది అని మాత్రం నాలాంటి వాడికి అనిపిస్తుంది. చాలా మంది ఆలోచించుకుంటున్నారు. ఒక్కోసారి ఒక దేశం చరిత్రలో మంచి చేసావు, ఆడిని ఊడిచ్చావు అనుకుంటాం, అది తిరిగి మనకి నొప్పి వస్తాయి. పాకిస్తాన్
అమెరికాని ఆఫ్ఘనిస్తాన్ నుంచి గెంటేయటానికి అన్నీ చేశాక తల మీద ఎవరు వచ్చారు? తాలిబాన్ వచ్చారు. అనుకోని పరిణామాలు వస్తాయి. ఇది ఒక అనుకోని పరిణామం. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి చేయాల్సినది అక్కడే వాళ్ళు ఉంటుంది, అక్కడే వాళ్ళు పదని మనకేంటి ఆ ఐడియా. సో రాబోయే రోజుల్లో అందరు చెప్పినట్టుగానే కేర్ఫుల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోలకుండా చేయాలి. సెక్యూరిటీ దానికి ఏమి అది లేదు. చైనా కూడా అన్ని విషయాల్లోకి వెళ్ళదు, అది చెప్తున్నా. కొన్ని విషయాలు భారతదేశం దాంట్లో డీల్ చేస్తుంది. గత 2 సంవత్సరాలు బట్టి కొన్ని ఆలోచనలు డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎక్కడ గొడవ చేద్దామంటే చైనా కూడా ఈ విషయంలో పాకిస్తాన్ చేయి ఉంటుంది, చైనా చేయి అంత లేదు. ఇవన్నీ చూద్దాం. భారతదేశం తప్పులు చాలా జరిగినాయి, ఈ తప్పులు ఎదుర్కోవాలి. మన గవర్నమెంట్ ఏ నాయకులు ప్రధానమంత్రి అయినా ఇది ఎదురుపడాలి, చేసుకోవాలి. రైట్. తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం ఆంజనేయుడు గారు చెప్పండి సార్. ఓకే, ఒక్క నిమిషం సార్. తులసిరెడ్డి గారు సారీ, ఆంజనేయుడు గారు చెప్పండి. నేను ఇది ఒక్క నిమిషంతో కాదండి, నేను ఏమంటున్నానంటే గఫూర్ గారు నేపాల్ విషయం ప్రస్తావించారు. నేపాల్ హిందూ దేశం కదా అన్నారు. ఎస్, హిందువుల మెజార్టీ హిందూ దేశం అది. కానీ ఒక్క ముస్లిం మీద కూడా దౌర్జన్యం జరగలేదు గఫూర్ గారు. ఒక్క ముస్లిం మీద కూడా గఫూర్ సార్ ఆంజనేయుడు గారు స్ట్రైట్ గా ఒక విషయం ఒకటే ప్రస్తుతం అంటే గతం అంతా వదిలేస్తే, నిన్నటి వరకు వదిలేస్తే, ఈ రోజు ప్రస్తుతం చేయాల్సిన అంశం ఏంటి? బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించి రక్షణ కల్పించాల్సిన నేపథ్యంలో అంతర్జాతీయ ప్రభావంలో ఒత్తిడిని తీసుకొస్తున్న భారత ప్రభుత్వం. నేను ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత మీరు ప్రశ్న వేయండి. పాలస్తీనాలో ఏమో జరిగిందని గఫూర్ లాంటి వాళ్ళు ఊగిపోయారు కదా ఆవేశంతో. అక్కడ పాలస్తీనా టెర్రరిస్టులుగా కేరళలో పెద్ద తెరలు పెట్టి లైవ్ వినిపించారు కదా. షేమ్ అని సిపిఎం పార్టీ, షేమ్. ఈరోజు చైనాలో ముస్లిమ్స్ 10 లక్షల మంది ముస్లిమ్స్ ని క్యాంపులో, అక్కడ కాన్సన్ట్రేటెడ్ క్యాంపులో వేస్తున్నారు. అక్కడ మసీదులు కూలగొట్టారు, ఖురాన్ చదవడానికి లేదు, గడ్డాలు పెంచుకోవడానికి లేదు. ఏ రోజైనా మీరు ది షేమ్లెస్ సిపిఎం పార్టీ చైనా ఎంబసీ దగ్గర పోయి నిరసన చెప్పారా? ఛాలెంజ్ చేస్తున్నారు. విమర్శించుకోవడం వల్ల జరగాల్సిన పరిణామంలో అక్కడ హిందువులకు సంబంధించి ఎటువంటి రక్షణ కల్పించాలి, భారత ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, అంతర్జాతీయంగా ఎటువంటి ఒత్తిడి తీసుకోవాలని మనం చర్చించాలి. రైట్ ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం. పాకిస్తాన్ గురించి రైట్ ఒక్క నిమిషం ఆంజనేయుడు గారు చెప్పారా పార్లమెంట్ లో? ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం. రైట్ తులసిరెడ్డి గారు. రైట్ ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం ప్లీజ్. పార్టీకి సిద్ధాంతం లేదు, మీకు పార్టీకి న్యాయం లేదు. ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం ప్లీజ్. 1 by 1 డిస్కస్ చేద్దాం. క్లారిటీగా మీ వెర్షన్ చెప్పారు కానీ ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు మొన్న శశిధర్ లాంటి సీనియర్ నాయకులు ప్రస్తావిస్తూ భారత ప్రభుత్వం మీద విమర్శలు ఏం కాదు, కొన్ని సలహాలు సూచనలు ఇస్తాం తీసుకుంటే అనే పాయింట్లు ప్రస్తావించిన నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న హిందువులకు సంబంధించి ఒకవేళ వాళ్ళ రక్షణ కల్పించాలి అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, విదేశాంగ శాఖ కానీ భారత ప్రభుత్వం కానీ ఎటువంటి రక్షణ తీసుకోవాలి, ఒకవేళ నిజంగా వాళ్ళు ఇక్కడికి వస్తే మనం ఆక్యుపై చేయగలదామా, వాళ్ళకి షెల్టర్ ఇవ్వగలదామా? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకటే ఆంజనేయుడు గారు ఒక నిమిషం. ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం. సిఏఏ ఎందుకు? అందుకే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అందుకే కదా. రైట్ ఒక్క నిమిషం ప్లీజ్. ఈ ప్రజాస్వామ్య నాయకులు, ఈ సెక్యులర్ నాయకులు అందరూ వ్యతిరేకించారు కదా సిక్కు నాయకులకి. రైట్ ఒక్క నిమిషం ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం. రైట్ ప్లీజ్ గఫూర్ గారు ప్లీజ్ అన్పార్లమెంటరీ ప్లీజ్ గఫూర్ గారు ఆంజనేయుడు గారు ప్లీజ్. సిక్కు లేకుండా మాట్లాడుతున్నారు. ఆంజనేయుడు గారు మీరు ఒకప్పుడు మద్దతు ఇచ్చారు. వయసు పెరిగింది. ఆంజనేయుడు గారు రైట్ ఆంజనేయుడు గారు ఇలా టైం వేస్ట్ అవుతుంది సార్. 1 by 1 ఇష్యూకి సంబంధించి సామరస్యంగా డిస్కస్ చేద్దాం, ఇలా టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ ఒక్క నిమిషం సార్, మీ వెర్షన్ చెప్పండి ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది భారత్ అంతరంగిక విషయం కాదు, ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారంలో
బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు సంబంధించి వారిని ఎలా రక్షించాలి అనేది ప్రధానమైన సమస్య. అవును అవును కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా ఎంతమంది బార్డర్ లో ఉండే వాళ్ళు కావాలంటే ఇండియాకు రావచ్చు, అది మన ప్రభుత్వం ఒప్పుకుంటే. ఆల్రెడీ వచ్చేసి అక్రమ వలసదారులు అంటున్నాం, ఇప్పుడు వచ్చేసి బార్డర్ లో ఉండే వాళ్ళు కొందరు, కానీ దూరంగా ఉండే వాళ్ళు వచ్చేసి అందరు ఎలా వస్తారు వచ్చేసి. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకు అక్కడ ఉండేటట్టుగా వచ్చేసి దానికి అంతర్జాతీయ సమాజానికి వచ్చేవాళ్ళు. తులసిరెడ్డి గారు, ఒక ప్రశ్న, మీరు సిఏఏని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారా? ఇప్పుడు సందర్భం అదే. ఇప్పుడు మనం తులసిరెడ్డి గారు మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు ఉండే హిందువుల గురించి ఎట్లా అనేది ఆలోచిస్తున్నాం. చెప్పండి సార్. ఆలోచిస్తారండి, ఏంది ఆలోచించేది? ఇప్పుడు మన చర్చ వచ్చేసి ప్లీజ్ 1 minute సార్, ప్లీజ్. తులసిరెడ్డి గారు ఎలా వాళ్ళ కాకుండా చూసుకోవాలి అనేది మన ప్రధానమైన సమస్య. కాబట్టి ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆందోళన వెలువచ్చడం జరిగింది. అమెరికా ప్రభుత్వం కూడా, అమెరికాలోని కొందరు నాయకులు వచ్చేసి వాళ్ళు ఆందోళన వెలువచ్చారు. తర్వాత ఈ యొక్క అవామీ లీగ్ పార్టీని నిషేధ విధించడం కూడా ఎన్నికల్లో పాలన కరెక్ట్ కాదని చెప్పేసి అమెరికా కూడా ఒత్తిడి వస్తా ఉన్నట్టుంది. ఈవెన్ అక్కడ హిందువుల మీదే కాకుండా కొంత క్రైస్తవుల మీద కూడా జాడులు జరుగుతాయనే ఉద్దేశంతో కొన్ని దేశాలు ఇప్పుడు 24-25 ఈ రోజు రేపు క్రిస్మస్ సందర్భంగా అక్కడ కూడా వచ్చి చాలా జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళ ఎంబసీలను మూసే విధంగా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ మైనారిటీల్లో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. కాబట్టి మీద కూడా జరుగుతున్నాయి. కాబట్టి అంతర్జాతీయ సమాజం ద్వారా అక్కడ వచ్చేసి ప్రెజర్ తెచ్చేసి అక్కడ వరకు జాగ్రత్తలు తీసుకోవాలా. ఎన్నికల తర్వాత మరి వచ్చే ప్రభుత్వం ఎట్లుంటుందని, ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు దేశం గురించి ఆలోచించే పరిస్థితి వస్తుంది కాబట్టి కొంచెం మార్పు వచ్చి రావచ్చు. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా, ఆవేశంతో కాదు ఆలోచనతో, ఎందుకంటే అది మనకు వచ్చేసి పాతాను ఐఎస్ఐ పాత్ర దీంట్లో వచ్చేసి డెఫినెట్ గా మన ఇటీవల దెబ్బతిన్నారు కాబట్టి కసితో ఉంటారు. కాబట్టి రోజులు ప్రయత్నం చేస్తారు. చైనా వచ్చేసి మనం పక్కన ఉన్నాం కాబట్టి నేచురల్ గా వచ్చి ఆర్థికంగా పోటీదారుడుగా ఉన్నాం, నేచురల్ వాళ్ళు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వాళ్ళు చేస్తారు. అమెరికా వచ్చేసి ఇటీవల మన భారత రష్యా పుతిన్ వచ్చిన తర్వాత కొంత కూడా నచ్చకపోదు. కాబట్టి ఇప్పుడు అమెరికా పాత్ర ఉండొచ్చు, చైనా పాత్ర కొంత ఉండొచ్చు, పాకిస్తాన్ పాత్ర ఉంటుంది. బంగ్లాదేశ్ లో ఎన్నికల కోసము భారత్ వ్యతిరేకతతో కొన్ని పార్టీలు ఉంటాయి, మైనార్టీల హిందువుల వ్యతిరేకతతో కొన్ని పార్టీలు, తర్వాత హింస ద్వారా కొన్ని పార్టీలు, ఈ రకాల మల్టీ ఫ్యాక్టర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చేసి డీల్ చేయాలా. దాంట్లో మన విదేశానము మనము అన్ని విధాల దీంట్లో వచ్చేసి సామాధాన భేద దపాయాలు దీన్ని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్షణగా ఉంటూ మనము సరిహద్దులో ఉన్నాం కాబట్టి మనకు పరిస్థితి బాధకుండా జాగ్రత్త వల్ల ఇక్కడ వచ్చేసి కేవలం మన అంతర్గత వ్యవహారంగా ఇక్కడ రెచ్చగొట్టుకున్నది మాత్రం ఉపయోగం లేదని నా అభిప్రాయం. రైట్. అంజారెడ్డి గారు, మిమ్మల్ని స్ట్రైట్ గా ఇందాక నుంచి 3 సార్లు ప్రస్తావించాను. అంతర్జాతీయ సమాజంలో ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి సార్. రాజేంద్ర లేదు, మీరు అన్నది ప్రతి పాయింట్ వ్యాలిడే. గతంలో జరుగుతున్న దాడులు కానీ, గతంలో జరిగిన దాడులు కానీ ఐ అగ్రి. కానీ ప్రస్తుతం హిందువులకు సంబంధించి జరుగుతున్న దాడులకు సంబంధించి మనం ప్రస్తావించాలి. రాజేంద్ర గారు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క డిప్లొమసీ, వాళ్ళ యొక్క విదేశాంగ విధానంలో అనేక చర్యలు తీసుకుంటున్నారు. చాలా తీవ్రంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. ఆ జిహాదీ ఎవడైతే ఉన్నాడో మహమ్మద్ యూనస్ అనే అతనికి చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. అక్కడ హిందువుల మీద దౌర్జన్యాలు ఆపాలని ఈ రోజు ఆ దీప్ చంద్ అనే అతన్ని బహిరంగంగా తగలబెట్టేశారే, బహిరంగంగా ఒక హిందువుని అంత దుర్మార్గంగా చేశారే. దాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వము చాలా డిప్లొమాటిక్ గా అవసరం వస్తే ఏమేమి చర్యలు తీసుకోవాలా, ఏమేమి విధానాలు పాటించాలా, హిందువుల రక్షణ కోసం ఏ విధంగా తీసుకోవాలని అన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోజు సిఏఏ ఆవశ్యకత ఎంతుందో, సిఏఏ అవసరం ఎంతుందో
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఉండే మైనారిటీల రక్షణ కోసము, ప్రాణాల రక్షణ కోసము, వాళ్ళ మానధన రక్షణ కోసము సిఏఏ అవసరం ఉంది. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజు పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారతదేశం ఉంది. ఆ విషయంలో భారతదేశం వెనకాడిగేయదు, అన్ని చర్యలు తీసుకుంటుంది. అవసరం వస్తే ఏమి చేయాలన్నా ఆపరేషన్ సింధూర్ నడిచింది కదా, మనం చూసాం కదా. ఆ మతం పేరుతోటి ప్యాంట్లు కింద తీసి నువ్వు ఆ కల్మా చదువుతావా, నువ్వు ఏ మతస్థుడని కాల్చి చంపిన తర్వాత ఈ భారతదేశంలో మీరు దాని గురించి మాట్లాడడానికి లేదు. మనం భారతీయులనే చంపేశారు అనుకుందాము, కానీ ఎక్కడో అకలాక్కు చేస్తే అక్కడ ముస్లిం మీద దౌర్జన్యం జరిగింది. కానీ హిందువుల మీద 26 మంది హిందువుల్ని మతం అడిగి చంపితే అది మాత్రం హిందువుల గురించి మాట్లాడడానికి లేదంట, అది హిందువుల తరఫున మాట్లాడడానికి లేదంట, అది సెక్యులరిజానికి వ్యతిరేకం అంట, భారతదేశానికి ప్రమాదం అంట. చూడండి ఎంత 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 దుర్మార్గంగా, ఎంత కనీస సంస్కారహీనంగా ఈ దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారే. చూడండి ఈరోజు చూడండి పరిస్థితులు దేశంలో. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటున్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు హిందువులు ఆర్గ్యుమెంటేటివ్ హిందూగా తయారయ్యాడు. ఈ రోజు హిందువులు భారతదేశంలో 2014 నుంచి ప్రత్యేకంగా మన చరిత్ర ఏమిటి, మన యొక్క సంస్కృతి ఏమిటి, సభ్యత ఏమిటి, 100 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏమి జరిగింది, హిందూ సమాజాన్ని ఈ యొక్క విదేశాల నుంచి వచ్చిన దుర్మార్గులు మొఘలులు తురుష్కులు ఏం చేశారు హిందూ సమాజాన్ని, ఆలోచన ప్రారంభమైంది. ఈ రోజు ఆ ఆలోచన ప్రారంభం కాబట్టే పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి భారతదేశం మీద విపరీతమైన కోపము, విపరీతమైన వ్యతిరేకత. అందువల్ల భారతదేశాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలా, అవసరం వచ్చే ఏమైనా చేయాలని వాళ్ళు జరుగుతుంది తప్ప ఈ రోజు భారతదేశం తన కాళ్ళ మీద నిలబెడుతుంది. ప్రత్యేకంగా హిందువులు, ఎవ్రీ హిందూ హస్ బికమ్ అన్ ఆర్గ్యుమెంటేటివ్ హిందూ. ఎస్, నేను హిందువులను చెప్పుకునే ధైర్యం ఈ రోజు వచ్చింది. కానీ ఈ యొక్క సూడో రాజకీయ నాయకులు లేదా విదేశీ బూట్లు నాకే రాజకీయ నాయకులు, వాళ్ళకి భవిష్యత్తులో సరైన గుణపాఠం దేశంలో ఉండే హిందువులు చెప్తారు. ఓకే, గఫూర్ గారు. ఇప్పుడు రాజేంద్ర గారు నాకు కొంచెం దయచేసి సమయం ఏంటి, నేనే పద్ధతితో మాట్లాడాను. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, దీన్ని బంగ్లాదేశ్లో జరిగిన మార్పుల్ని గురించి, నేపాల్లో జరిగిన మార్పుల్ని గురించి, పాకిస్తాన్లో సర్వసైన్యాధ్యక్షుడికి అన్ని అధికారాలు, ఏది అణు ఆయుధాల మీద కూడా అధికారంతో సహా మార్పుల్ని గురించి, వీటన్నిటిని గురించి మనం అధ్యయనం చేస్తే భారతదేశం చుట్టూతా ఏ రకంగా మనకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి అర్థమవుతుందని నేను చెప్పాను. నేను దీపేందర్ దాసా ఎవరో అతను చంపడాన్ని నేను బలపరచలేదు, నేను తీవ్రంగా ఖండించిన. మీరే ఉన్నారు సాక్ష్యం. హిందువుల మీద జరిగే దౌర్జన్యాన్ని నేను సమర్థించలేదు. దౌర్జన్యం తప్పు, ఏ మతం పేరుతో ఎక్కడ జరిగిన తప్పు అని చెప్పిన. కానీ నేను చేస్తే కరెక్ట్, ఇంకోటి చేస్తే తప్పు. ఈడనేమో హిందువుల పేరుతో ముస్లింల మీద దౌర్జన్యం చేస్తారంట వాళ్ళు, ఆ కేసులు కూడా పెట్టరంట. అది చెప్తేనేమో ఊగిపోయి ఆ విషయాలు తెలుసుకుంటే ఎట్లండి? నేను భారతీయుడు గర్విస్తాను, నేను గర్విస్తాను నా దేశం గొప్పదని. కానీ మీరు భారతదేశ పౌరుల మీద దౌర్జన్యం చేస్తూ నేను హిందువులు గర్విస్తానంటే, భారతీయుడు ఫస్ట్, తర్వాత హిందువు, ముస్లిం, క్రైస్తవుడు తర్వాత. అందుకోసమే దయచేసి కొంచెం సభ్యత నేర్చుకొని ఈ దేశం నాది, ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేది ఆలోచిస్తే మనకు మార్గం దొరుకుతుంది తప్ప, అట్లా కాకుండా కేవలం ఒక ఉన్మాదంతో అక్కడ అదే చేస్తున్నారు. యూనిట్స్ లేదా జమాతే ఇస్లామీ వాళ్ళు అదే ఉన్మాదంతో హిందువులకు వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అదే పని మనం చేస్తూ ఉంటే వాళ్ళకు మనకు తేడా ఉండదు. పాలస్తీనా కోసం ఎందుకు ఊగారు మీరు? పాలస్తీనా కోసం ఎందుకు ఊగిపోయారు చెప్పండి. పాలస్తీనా కోసమా? డెఫినెట్ గా ఊగుతాను. గాజాలో 40,000 మంది చిన్న చిన్న పిల్లలు, నీలాంటి మానవత్వం లేని మానవత్వం ఊగిపోతాడు. ప్రపంచం ఊగిపోయింది, నేను ఊగిపోవడం కాదు, ప్రపంచం ఊగిపోయింది. ఐరోపా దేశాలు ఊగిపోయినాయి, అమెరికాలో మొత్తం అన్ని ఊగిపోయినాయి. కానీ గఫూర్ గారు అదే పాలస్తీనా టైంలో సెక్యులర్ పేరుతో మాట్లాడలేదు అనేది వాదన వినపడుతుంది.
ఇప్పుడు పాలస్తీనాది ఇక్కడ సందర్భం కాదండి, గాజా నగరానికి సందర్భం కాదు, ఆస్ట్రేలియాలో ఎవరో చంపిందాన్ని సందర్భం కాదు. మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాం. ఆయనేమో దీన్ని హిందూ ముస్లిం చేయదలుచుకున్నాడు. నేను చెప్తున్నాను, ముస్లిం మతోన్మాదం తీవ్రంగా ఖండించదగింది, హిందూ మతోన్మాదం కూడా తీవ్రంగా ఖండించదగిందే. మతం అనేది మీ వ్యక్తిగత విషయంగా పెట్టుకోండి. భారత రాజ్యం వరకు వచ్చినప్పుడు అన్ని మతాలు అందరూ ప్రజలు మావాళ్ళు అనేటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉంటేనే ఈ దేశం ముందుకు పోతానని చెప్తున్నాను. కానీ అది లేదు, వినడు. 10 లక్షల మంది కాన్సంట్రేషన్ క్యాంపస్ లో చైనాలో ముస్లిమ్స్ పెట్టారు. మీరు నేనే చైనాను సమర్థిస్తున్నా. ఇప్పుడు నేను చైనాను సమర్థిస్తున్నా. ఏం మాట్లాడుతున్నానండి? కమ్యూనిస్ట్ వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత రెండు కూడు కట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. నేను చైనా గురించి ఏం మాట్లాడలేదే. నేను చైనా గురించి మాట్లాడలేదు, ముస్లిం మతోన్మాదాన్ని సమర్థించలేదు. చైనా అసలు డిబేట్ వదిలిపెట్టి దౌర్జన్యాన్ని పక్కన పెట్టి సెక్యులరిజం అని పెడుతూ సెక్యులరిజం అంటూ ఉపన్యాసాలు ఇస్తూ ఈ రోజు డిబేట్ లో నేను సెక్యులరిజం గురించి మాట్లాడినానా? మాట్లాడేది మీ వాదన చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మా వాదన మేము చెప్తాం. డిబేట్ లో వచ్చినప్పుడు కూడా ఇక ఎక్కడ వచ్చినా కానీ అదే విషయం మాట్లాడుతున్నా. ఈ రోజు బంగ్లాదేశ్ డెవలప్మెంట్ మీద మనం మాట్లాడుతున్నాం. బంగ్లాదేశ్ డెవలప్మెంట్స్ గురించి సార్ అక్కడ జరుగుతున్న దాడులకు సంబంధించి మీ పార్టీ నుంచి కానీ లేకపోతే మీరు స్టాండ్ తీసుకుంటారా? మీరు నిరసన వ్యక్తం చేస్తారా? మీరు సపోర్ట్ ఖండించినామండి. స్టాండ్ తీసుకోవడం కాదు, రాజేంద్ర గారు ముస్లింలని కాన్సంట్రేటెడ్ క్యాంప్స్ లో పెట్టారు. అక్కడ మసీదులు కట్టుకోవడానికి లేదు, గడ్డాలు పెంచుకోవడానికి లేదు. ఏం చెప్పాడు అడగండి. మాట్లాడదాం, చర్చ జరిగినప్పుడు అడగండి. ఆయన స్టాండ్ తీసుకుంటారని చెప్తారు కదా అంజరెడ్డి గారు. చైనా ప్రభుత్వం గతంలో జరిగింది. మోడీ గారు చెప్పాలా? మోడీ గారు చైనాలో మరి మోడీ గారు చెప్పమనండి ఏం జరుగుతుందో. మీరెందుకు మాట్లాడతారు? చెప్పండి. మోడీ గారు ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉంటాయి. మోడీ గారు సార్ రాజారెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, మనకు టైం తక్కువ ఉంది. మీరు హోల్డ్ లో ఉంటే ప్లీజ్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. బంగ్లాదేశ్ విషయంలో భారత ప్రభుత్వం ఇక్కడంతా చర్చకు పెట్టాలి. అట్లాగే తీసుకుని రావాలి. అక్కడ పౌర హక్కులకు రక్షణ కలిగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి. మతం పేరుతో ఎవరు రాజకీయం చేసినా తీవ్రంగా ఖండించాల్సిందే. అది యూనిట్ చేసినా జమాత్ చేసినా ఈ దేశంలో విశ్వ హిందూ పరిషత్ ఖండించండి. తప్పు అని నేను చెప్తున్నాను. చైనాని ఖండించండి, చైనాని ఖండించండి. చైనా నాయన కూడా ఖండిస్తాం. చైనా నాయన ఉంటే వాళ్ళని ఖండిస్తాం. మానవ హక్కుల విషయంలో మేము వెనక్కిపోము. ఆంజనేయ రెడ్డి గారు మీరు భజన చేయొచ్చు, మీరు కొంతమంది భజన చేయొచ్చు, మేము ఎక్కడ భజన చేయలేదు. మేము ఎక్కడ భజన చేయము. తెలుసుకోకుండా మీరు మాట్లాడితే మనకు తెలుసు. మీకే మీరే మేధావులు. మీరే అనుకుంటున్నారు. నేను ఎప్పుడు చెప్పలేదు అపర మేధావిని. నేను మా చెప్తున్నాను. నేను ఒకటే ప్రశ్న, చైనాలో ముస్లింస్ మీద జరుగుతున్న దౌర్జన్యాలు మీరు ఖండిస్తున్నారా లేదా? చైనాను ఖండిస్తున్నారా? ఎప్పటి నుంచి వచ్చింది సార్? ముస్లింల ప్రేమ ఎప్పటి నుంచి వచ్చిందో చెప్పండి. మీకెప్పుడు వచ్చింది? మీకెప్పుడు వచ్చిందో చెప్పు. హిందువుల మీద ఖండించొద్దానా అంజరెడ్డి గారు? ధైర్యం లేదంటున్నా నేను.
వీళ్ళకి చైనాని ఖండించే ధైర్యం ఎందుకంటే చైనా నుంచి నిధులు రావాలా, చైనా నుంచి అన్ని రావాలా, చైనా అబద్ధాలు చెప్పి ఇప్పుడు సత్య చైనా సంబంధించి కాదు, కానీ బంగ్లాదేశ్ సంబంధించి ఆల్రెడీ స్టాండ్ తీసుకుని చెప్తున్నారు. అంజరెడ్డి గారు చైనాకి సంబంధించిన విషయం పక్కన పెడితే బంగ్లాదేశ్ సంబంధించి ఆల్రెడీ స్టాండ్ మీకు అమెరికా నుంచి డబ్బులు వచ్చాయి, అమెరికా వాళ్ళు ఇచ్చారు, అది ఒప్పుకున్నారు మీరు. అమెరికా పాలదాసులు మీరు. మీకు ధైర్యం ఉంటే చైనా రోడ్ కంట్రీ అండి. నేను అమెరికా చైనాతో ఒక్క రూపాయి తీసుకున్నట్లు మీ కేంద్ర ప్రభుత్వం నిరూపించమనండి. కేంద్ర ప్రభుత్వం మీది కదా, రూపాయి తీసుకుంటే ఒక్క నిమిషం మీరు ప్లీజ్. గఫూర్ గారు ఏమిటంటే ప్లీజ్ నాకు అర్థం ఒక్క నిమిషం మీ కన్క్లూజన్ మీరు చెప్తారు కానీ ఒక్క నిమిషం. సినిమా కథలు చెప్తారా? చాలా టైం ఇచ్చారు. హిందువులు ప్రేమ. రైట్, థ్యాంక్ యూ అంజరెడ్డి గారు, థ్యాంక్ యూ గఫూర్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. మొత్తంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమానికి సంబంధించి అక్కడ అనేక మంది హిందువుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా హిందువుల కోసం ఇటు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్తున్నారు. అయితే మరోపక్క అటు దాడులకు సంబంధించి భారత్ ఏ రకంగా సహాయాలు చేయాలో అన్ని రకాలుగా స్పందించే విధంగానే ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ బిగ్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.